నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ను కొనుగోలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి అనే విషయాల్ని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ తేజ జగడం గారు. నమస్తే అండి తేజ గారు. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి? ఈ రోజు బోత్ మార్కెట్స్ రెండు కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఉన్నాయి అనమాట. నిఫ్టీ 127 పాయింట్స్ అప్ అయింది, అరౌండ్ 25,133 దగ్గర రన్ అవుతుంది అనమాట. 25,150 కానీ బ్రేక్ చేయగలిగితే ఇమీడియట్ రెసిస్టెన్స్ అదే. 25,150 బ్రేక్ చేయగలిగితే మనం నిఫ్టీని 25,300 దగ్గర చూడాల్సి వస్తుంది. 25,300, 25,350 దగ్గర మనం చూస్తామన్నమాట. సో ఈరోజు చూసుకుంటే 0.5%, ఇప్పుడు మనం మాట్లాడే టైంకి 0.51% లాభాల్లో ఉంది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 397 పాయింట్స్ గెయిన్ అయిందనమాట. 379 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,946 దగ్గర ట్రేడ్ అవుతుంది. సేమ్ సెన్సెక్స్ కూడా 0.51% అప్లో ట్రేడ్ అవుతుంది. సేమ్ లైక్ యుఎస్ మార్కెట్ని ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చు. యుఎస్ మార్కెట్ కూడా లైక్ S&P 500, డౌ జోన్స్, నాస్డాక్ మూడు కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. అవి కూడా అరౌండ్ 0.4 నుంచి 0.72% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి వాటిని. అండ్ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ కిందకి వస్తే BEL ఈరోజు 2.67% పెరిగిందనమాట. అలాగే శ్రీరామ్ ఫినాన్స్ 2.10%, ఈచర్ మోటార్స్ 1.77%, బజాజ్ 1.72%, యాక్సిస్ 1.69%, మారుతి 1.53%. మనం చూస్తే ఆటో సెక్టర్స్ బాగా ర్యాలీ చూపిస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ సర్వీస్ సెక్టర్స్ కూడా బాగా ర్యాలీ చూపిస్తున్నాయి అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే హిందుస్థాన్ యూనిలివర్ FMCG సెక్టర్ ఇది 1.44% డ్రాప్ అయింది. అండ్ ఎటర్నల్ 0.59%, విప్రో 0.59%, JSW స్టీల్ 0.27%, బజాజ్ ఆటో 0.26%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇండెక్స్ మాట్లాడుకుంటే ఏవైనా సరే సెక్టార్ వైజ్ మాట్లాడుకుంటే నిఫ్టీ ఆటో ఇప్పుడు 205 పాయింట్స్ గెయిన్ అయిందనమాట. 205 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,950 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అరౌండ్ 0.77% పెరిగింది. ఇందులో టాప్ గెయినర్స్ కిందకి వస్తే నిఫ్టీ ఆటోలో మదర్సన్ 3.31% పెరిగిందనమాట. ఈచర్ మోటార్స్ 1.78%, అశోక్ లేలాండ్ 1.72%. నేను మాట్లాడుకున్నాం మనం అశోక్ లేలాండ్ గురించి. ఈరోజు కొంచెం యాజ్ వెల్ యాజ్ మనం ఆటో సెక్టర్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ర్యాలీ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మారుతి 1.53%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి నిఫ్టీ ఆటోలో. టాప్ లూజర్స్ కిందకి వస్తే బజాజ్ ఆటో 0.24% నెగిటివ్లో రన్ అవుతుందండి. అండ్ మనం నిఫ్టీ ఐటీ గురించి మాట్లాడుకుంటే ఐటీ సెక్టర్ కూడా ర్యాలీ చూపిస్తుంది ఈరోజు. ఐటీ సెక్టర్ ర్యాలీ చూపించడానికి రీజన్స్ మనకి ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఒక ప్రధాన కారణం అయితే, రెండోది ఈ ఫెడ్ రేట్ కట్స్ అనేది హింట్ ఉంది కదా, ఇది సెకండ్ కారణం అనమాట. సో వీటి వల్ల లాస్ట్ 3-4 డేస్ నుంచి ఐటీ సెక్టర్ మంచి ర్యాలీ చూపించింది. మనకు అరౌండ్ 7% వరకు ఐటీ సెక్టర్ గెయిన్ అవ్వడం జరిగిందనమాట. ఐటీ సెక్టర్లో మనం టాప్ గెయినర్స్ కింద చూసుకుంటే ఇన్ఫోసిస్ 1.22% గెయిన్ అయింది, ఎల్ఎన్టీ 0.44%, TCS 0.44%, టెక్ మహేంద్ర 0.29% టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట ఐటీలో. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఎంఫసిస్ లాస్ట్ 3 డేస్ నుంచి మంచి ర్యాలీ చూపించింది. ఈరోజు కొంచెం కరెక్షన్ జరుగుతున్నాయి దాంట్లో 0.77%. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 0.18%, విప్రో 0.56%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ మూమెంట్ చూపిస్తే ఈ ఎంఫసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్ అనేది మనకు 5%, 6%, 7%, 8% కూడా అయ్యే స్కోప్ ఉంది. సో అవి కొంచెం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కిందకి వస్తాయి కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్ టు రివార్డ్ రేషియో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు రిస్క్ తీసుకునే బట్టి దాంట్లో రివార్డ్ ఉంటుందన్నమాట వాటిల్లో. అండ్ మనం నిఫ్టీ FMCG ఈరోజు FMCG సెక్టర్ విషయం గురించి మాట్లాడుకుంటే FMCG లోలో ట్రేడ్ అవుతుందండి. అరౌండ్ 303 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి. అండ్ పర్సంటేజ్ వైజ్ మాట్లాడుకుంటే 0.53% డౌన్ అయిందనమాట. మనం అనుకోవచ్చు మనం GST రేట్ కట్స్ జరిగాయి కదా, ఆ GST రేట్ కట్స్
సో ఇది మనకి ముందుకెళ్ళాలి కానీ ఎందుకు డౌన్ అవుతుంది అనుకోవచ్చు. ఈ జిఎస్టీ రేట్ కట్స్ సెప్టెంబర్ 22 నుంచి అప్లికబుల్ అవుతాయి. ర్యాలీ అనేది నాకు తెలిసి 18, 19, 20 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది ఎఫ్ఎంసీజీలో. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ని ఎప్పటికప్పుడు పడినప్పుడు గ్రాప్ చేసుకోవడం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎఫ్ఎంసీజీలో టాప్ గెయినర్స్ కిందకి వస్తే ఇమామి లిమిటెడ్. లాస్ట్ 3 days నుంచి మనం ఎఫ్ఎంసీజీలో టాప్ గెయినర్ చూస్తే ఇమామి అండ్ డాబరే కనబడుతున్నాయి అనమాట. అండ్ యూబీఎల్ 0.47%, ఐటీసీ ఈరోజు 0.3% ప్రాఫిట్లో ఉంది. మ్యారికో 0.27% ప్రాఫిట్లో రన్ అవుతుంది. టాప్ లూజర్స్ విషయానికి వస్తే గోగ్రేజ్ 2% ఈరోజు ఫాల్ అయిందనమాట. పతాంజలి 1.8% ఫాల్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 1.56% ఫాల్ అయింది. బ్రిటానియా కూడా ఈరోజు డౌన్లో ట్రేడ్ అవుతుంది, 1.11% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక ప్రధాన సెక్టర్ ఫార్మా సెక్టర్ ఈరోజు మంచి ర్యాలీ చూపిస్తుంది. 146% పాయింట్స్ అప్ అయ్యి 22,370 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.66% టాప్లో రన్ అవుతుంది. టాప్ గెయినర్స్ కిందకి వస్తే లూపిన్ 2.26% గెయిన్లో ఉంది. గ్లాండ్ 1.85%, నాట్కో ఫార్మా 1.06% లో మంచిగా ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే అరవిందో ఫార్మా మనకి 0.53% నెగిటివ్లో రన్ అవుతుంది. మ్యాన్కైండ్ 0.25% నెగిటివ్లో రన్ అవుతుంది. అండ్ ఈరోజు నాట్కో ఫార్మా షేర్ గురించి మాట్లాడుకుంటే నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. కాలర్ ఏంటంటే నాట్కో ఫార్మా షేర్స్ 1300లో కొన్నానని చెప్పాడు. ఇప్పుడు 857 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే ఆ ప్రైస్ వస్తుందా రాదా అని అడిగాడు అనమాట. బేసిక్గా ఏంటంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. పిఈ రేషియో స్టాక్ వేరే స్టాక్స్తో పోలిస్తే అండర్ వాల్యూగా ఉందన్నమాట. ఆ ప్రైస్కి వచ్చే స్కోప్ ఉంది, దానికన్నా పెరిగే స్కోప్ కూడా ఉంది. బట్ థింగ్ ఏంటంటే 50% పడిన దాకా ఎందుకు వెయిట్ చేశారనేది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం ఒక స్టాక్ కొనేటప్పుడు స్టాప్ లాస్ మ్యాండేటరీ పెట్టుకోవాలా. ఎంతమంది స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. స్టాక్ కొనేటప్పుడు మీరు మార్కెట్లో చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసో సోషల్ మీడియాలో చూసి స్టాక్స్ కొనుక్కుంటుంటారు కదా, లేకపోతే మీకు ఎవరైనా అడ్వైజ్ ఇస్తుంటారు స్టాక్స్ కొనమని. స్టాక్స్ కొన్నప్పుడు స్టాప్ లాస్ మీ మైండ్లో ఉందా ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతవరకు మీరు రిస్క్ తీసుకోగలరు. మీరు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, మీ రిస్క్ క్యాపబిలిటీ ఎంత, 10,000, 20,000. స్టాప్ లాస్ డిఫైన్ చేయాలి కదా. 90,000 పడిన దాకా వెయిట్ చేయలేరు కదా. అట్లా వెయిట్ చేస్తున్నారనమాట. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. మనం ప్రాపర్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే ఒక 10 స్టాక్స్ తీసుకుంటే 7 స్టాక్స్ టార్గెట్ హిట్ అయ్యే స్కోప్ ఉంది. ఒక 3 స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఆ 3 మనకు కాదనుకుని బయట వచ్చేయాలన్నమాట. వెయిట్ చేయకూడదు, ఎమోషన్స్ పెట్టకండి. అండ్ నిఫ్టీ మెటల్ విషయానికి వస్తే నిఫ్టీ మెటల్ కూడా ఈరోజు పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. 37 పాయింట్స్ అప్ అయిందనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.38% ప్రాఫిట్లో ఉంది. టాప్ గెయినర్స్ కింద చూస్తే హింద్ కాపర్ ఏకంగా 6.93% ప్రాఫిట్లో రన్ అవుతుందండి ఈరోజు. హిందుస్థాన్ జింక్ 1.50%, నేషనలిజం 1.12%, హిందాల్కో 0.99%. ఇవి టాప్ గెయినర్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే జిందాల్ స్టీల్ 0.90% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జేఎస్ఎల్ 0.75%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.28%. ఇవి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి. టాప్ లూజర్స్ కింద ఉన్నాయి. నిఫ్టీ రియాలిటీ ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా స్లైట్ అప్ వెళ్ళిందనమాట. న్యూట్రల్గానే రన్ అవుతుంది అనుకోవచ్చు. టాప్ గెయినర్స్ వచ్చి అనంత్ రాజ్ 0.96%, గోగ్రేజ్ 0.59% టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే రేమాండ్ 0.59% నెగిటివ్ ఫాల్ అయింది. లోదా 0.56% ఫాల్ అయింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ని మీరు ఫెస్టివ్ సీజన్స్కి ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్కి మనం రాబోయేది ఫెస్టివ్ సీజన్స్ కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ 2 వీలర్స్ అండ్ ఏవైతే కంపెనీస్ 1200 సీసీ కన్నా పెట్రోల్ కార్స్ తక్కువ సీసీ ఎక్కువ అమ్ముతున్నాయో అండ్ డీజిల్ కార్స్ 1500 సీసీ కన్నా తక్కువ ఏవైతే కేటగిరీలో ఉన్నాయో ఆ స్టాక్స్ కంప్లీట్గా 22 సెప్టెంబర్ నుంచి కొంచెం ర్యాలీ చూపించడానికి అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ మాకు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూసుకుంటే జిఎస్టీ రేట్ కట్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ జిఎస్టీ రేట్ కట్స్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయాయి అనమాట. ఆ కంపెనీస్ కూడా ఇది యాడ్ అండ్ అడ్వాంటేజ్.
ఎవరైనా కొత్త వాళ్ళు కొనేవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి ఆ 4th నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా 22 వరకు వెయిట్ చేస్తే ఎట్లా జిఎస్టీ నిల్ అవుతుంది కదా అని వెయిట్ చేస్తుంటారు. 22 తర్వాత సేల్స్ రన్ అవుతాయి ఆటోమేటిక్గా. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ర్యాలీ చూపించే స్కోప్ ఉంది. అండ్ హోటల్ ఇండస్ట్రీస్ కూడా మనకి 7,500 బ్రాకెట్ ఏదైతే ఉందో 7,500 లోపల ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి 5% జిఎస్టీ, ఇంతకుముందు 12% ఉండిందనమాట. ఇప్పుడు 5% జిఎస్టీ. ఆ కేటగిరీలో ఉన్న హోటల్స్కి వాటి రెవెన్యూలో అరౌండ్ 10 to 15% పెరిగే స్కోప్ ఉందన్నమాట. సో ఆ స్టాక్స్ కూడా నియర్ టర్మ్లో ర్యాలీ చూపించే ఒక ఇది ఉంటుందన్నమాట. అండ్ గోల్డ్ స్టాక్స్ కూడా మనకి రాబోయేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గోల్డ్ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే స్కోప్ ఉంది. అండ్ గోల్డ్ కరెక్షన్ విషయానికి వస్తే నాకు కొంతమంది అన్నారు గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది ఏం లేదు అన్నారనమాట. అట్లా ఏం లేదు. మనం లాస్ట్ 20 years తీసుకుంటే 3-4 times గోల్డ్లో 20% కరెక్షన్స్ వరకు కూడా వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు 10,000 ఉన్న గోల్డ్ అనుకుంటే 10,000 గోల్డ్ ప్రైస్ పర్ గ్రామ్ ఉంది అనుకుంటే 8,000, 7,500 వచ్చిన స్టేజ్ కూడా ఉంది. సో కరెక్షన్స్ జరుగుతాయి. వన్స్ కంప్లీట్ మార్కెట్ మొత్తం పాజిటివ్గా ఉంటే ఇన్వెస్టర్స్ మొత్తం గోల్డ్ నుంచి తీసుకొచ్చి మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. గోల్డ్ తగ్గదు అంటే చాలామంది కోపం రావచ్చు. బట్ లాస్ట్ 20 years నుంచి గోల్డ్ 3 times ఫాల్ అయింది, 3-4 times ఫాల్ అయింది. అండ్ ఈక్విటీతో పోలిస్తే చాలాసార్లు తక్కువ రిటర్న్ ఇచ్చింది. అండ్ ఒక 5-6 times అన్నిటిని బీట్ చేసింది అనమాట. అన్ని ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ని బీట్ చేసి టాప్లో ఉంది. సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కూడా రాబోయే రోజుల్లో గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే స్కోప్ ఉంది. సో మీరు ఏదైనా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 100 rupees అనుకుంటే మన గోల్స్ని బట్టి ఈక్విటీలో కొంచెం పోర్షన్, డెట్లో కొంచెం పోర్షన్, గోల్డ్లో కొంచెం పోర్షన్, ప్రాపర్టీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఇలా మన పోర్ట్ఫోలియో అలొకేషన్ మనం చేయాల్సి వస్తుందన్నమాట. ప్లస్ మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఈక్విటీకి ఎంత పోవాలా, డెట్కి ఎంత పోవాలా, రియల్ ఎస్టేట్కి ఎంత పోవాలా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ విషయానికి వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఈ టైంకి అయితే 0.28% అప్ అయ్యి ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయన్నమాట. వాటిలో టాప్ గెయినర్స్ వచ్చి రిలయన్స్ 0.85% గెయిన్ అయింది. హింద్ పెట్రో 0.45%, పెట్రోనెట్ 0.32% అండ్ ఆయిల్ ఇండియా 0.28% పాజిటివ్గా ఉన్నాయి. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట ఆయిల్లో. టాప్ లూజర్స్ వచ్చి క్యాస్ట్రో ఇండియా 1.27%, జిఎస్పిఎల్ 1.15%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. ఒక కాల్ ఉన్నది తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. విజయవాడ నుంచి మల్లేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. అది 1820లో ఓక్ ఫార్మా తీసుకున్నాను మేడం. అది సెల్ చేయమంటారా, హోల్డ్ లో ఉంచమంటారా మేడం? స్టాక్ నేమ్ అండి? ఓక్ ఫార్మా సార్. ఓక్ ఫార్మా. అవునవును సార్. ఒక నిమిషం. 1820 సార్. ఎప్పుడు తీసుకున్నారండి? అదే 1 month అవుతున్నట్టుంది సార్. ఓకే, నేను చూస్తున్నాను. ఇప్పుడు 1533 ఉంది, అదే కదా? అవునవును సార్. ఒక నిమిషం. కంటిన్యూ చేయండి మల్లేశ్వరరావు గారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. దాంట్లో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. బట్ రైట్ నౌ అయితే చూడండి, మామూలుగా స్టాక్ అయితే 5.75%, అంటే బుక్ వాల్యూ 1 అనుకుంటే బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే 5 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా లాస్ట్ 3 years తగ్గించారనమాట. ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్ లేకపోయినా టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ ప్రైస్ అయితే వచ్చే స్కోప్ ఉంది. సో వెయిట్ చేసి ఎక్కువ రోజులు పెట్టకండి, మీ ప్రైస్ వచ్చిన తర్వాత అమ్మేసేయండి. ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేదు కంపెనీ.
ఏ రేట్ ఏ అమౌంట్ వచ్చిన తర్వాత సేల్ చేయమంటారు సార్? ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటేనండి, మన 50 డే నేను చెక్ చేస్తున్న ఇండికేటర్ ఏంటంటే, మనం 200 డే మూవింగ్ యావరేజ్ ఒకటి, 50 డే మూవింగ్ యావరేజ్ ఒకటి పెట్టి చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే ఎంతవరకు అయితే మన 50 డే మూవింగ్ యావరేజ్ 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అప్పటి వరకు మనం కంటిన్యూ చేద్దాం ఆ స్టాక్ని. ఓకే. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో 200 డే మూవింగ్ యావరేజ్ని, అప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ఓకే. సో టెక్నికల్గా అయితే కంటిన్యూ చేయండి, ఫండమెంటల్గా అయితే ఆ స్టాక్ అంత స్ట్రాంగ్గా లేదండి. అలాగే. యా, ఓకే, రైట్. ఎవరికైనా సరే లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ లైవ్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు తేజ గారితో పర్సనల్గా మాట్లాడతామంటే కనుక ఆ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీతో మాట్లాడడం జరుగుతుంది. రైట్, చెక్ కంటిన్యూ చేయండి. యా, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే, నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుందండి. ఈరోజు 0.23% పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. టాప్ గెయినర్స్ కింద యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏయూ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ 1.31% గెయిన్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ 0.71%, ఏయూ బ్యాంక్ 0.57% పాజిటివ్గా ఉన్నాయన్నమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఫెడరల్ బ్యాంక్ 0.93% నెగిటివ్లో ఉంది, కెనరా బ్యాంక్ 0.77%, బ్యాంక్ ఆఫ్ బరోడా 0.74%, ఇవి నెగిటివ్గా ఉన్నాయి. టాప్ సెక్టార్స్ విషయానికి వస్తే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఇలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన సెక్టార్స్లో ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ తప్ప అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ నియర్ టర్మ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టర్ అండ్ ఆటోమొబైల్స్ కూడా ఇందాక అనుకున్నట్లు టూ వీలర్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ, టూ వీలర్స్ కానీ అండ్ కార్స్ ఏవైతే 1200cc అండ్ 1500cc మనం అనుకున్నామో వాటి సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మంచి ర్యాలీ వచ్చే స్కోప్ ఉంది. ఇంకా కూడా మనకి హోటల్ సెక్టర్ అండ్ ఫుట్వేర్ సెక్టర్ ఇవి కూడా మంచి ర్యాలీ వచ్చే స్కోప్ ఉందన్నమాట. హోటల్ అండ్ ఫుట్వేర్ మంచి ర్యాలీ వచ్చే స్కోప్ ఉంది. సో నియర్ టర్మ్ అయితే ఇవి కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఐటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఐటీ జోలికి వెళ్ళకండి, కొంచెం కాషియస్గానే ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, నా ఇన్వెస్ట్మెంట్ హారిజన్ 2 years 3 years నేను వెయిట్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఐటీలో ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఫెడ్ రేట్స్లో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ బయట వచ్చిన తర్వాత మనకి ఐటీ తెలుస్తుంది అనమాట ఎలా అనేది. అండ్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఒకటి మనకి ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. వాళ్ళు చాలా పెద్ద బైబ్యాక్ కంపారిటివ్లీ. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్. సో ఐటీ సెక్టర్లో లాంగ్ టర్మ్ అయితే పర్లేదు, షార్ట్ టర్మ్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రైట్, అంటే నెక్స్ట్ 1 month 1.5 month టెన్యూర్లో. ఓకే, ప్రస్తుతం ఐపీఓల ట్రెండ్ ఎలా ఉంది? ఇన్వెస్టర్లు ఐపీఓలో అడుగు పెట్టాలనుకుంటే ఎలా? బేసిక్గా ఏంటంటేనండి, ఐపీఓ విషయానికి వస్తే ఒక మిత్ ఉందన్నమాట. ఐపీఓ ఏంటి, మనకి ఐపీఓ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, సార్ నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ని లాట్స్ తీసుకోవాలా అంటే మార్కెట్లో చూస్తూ ఉంటారు, గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది, 30% 40% ఉంటుందన్నమాట. నేను నా దాంట్లోనే 13 లాట్స్ 14 లాట్స్ పెడతాను, లేకపోతే 12 లాట్స్ 11 లాట్స్ పెడతాను అని ఫోన్ చేస్తారనమాట. మీ దాంట్లో ఎన్ని లాట్స్ పెట్టినా అది మీకు రాదండి. బేసిక్గా ఒకటంటే వాళ్ళు పాన్ కార్డ్ బేస్ మీద తీసుకుంటారనమాట. మన లాటరీ సిస్టమ్ ఉంటుందన్నమాట. లాటరీ సిస్టమ్ పాన్ కార్డ్ మీద మనకి తీసుకుంటారు. సో ఏంటంటే నేను ఒకే పాన్ కార్డులో 13 లాట్ అలాట్ చేసినా వేస్ట్, ఎందుకంటే మన పాన్ కార్డు రాకపోతే అక్కడ ఆగిపోతుంది అనమాట. సో మనం ఒకవేళ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే, మీది, మీ స్పౌస్ది, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరిదన్నా ఉంటే 3 అప్లై చేయండి, 3 లాట్స్. అప్పుడు స్కోప్ అలకేట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. లేదు నేను ఒకటే చేస్తాను, ఒకదానిలో 13 లాట్లు చేస్తాను అంటే చాలా సందర్భాల్లో రాలేదన్నమాట. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 20% 30% గెయిన్స్కి ఒక్క షేర్కి ఆల్మోస్ట్ 30 40 50 ఈవెన్ 90 మెంబర్స్ కూడా అప్లై చేస్తున్నారు. అంటే 90 పాన్ కార్డ్స్ లాట్లో మంది ఒకటి తగలాలన్నమాట, అప్పుడే మీకు అలాట్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి, కోవిడ్ టైం నుంచి బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట. ఎట్లా ఐఆర్సిటీసీ కొన్ని ఐపీఓస్ వచ్చి డబల్ లిస్టింగ్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 14,000 ఇన్వెస్ట్ చేసినంటే లిస్టింగ్లోనే 28,000 30,000 ఇన్స్టంట్ ప్రాఫిట్ 100% వచ్చిందనమాట. అప్పుడు బడ్జెట్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐపీఓస్ మీద రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జస్ట్ 20% వచ్చినా 30% వచ్చినా ఓకే కదా, ఎన్ని రోజులు 3 daysలో వస్తుంది అమౌంట్. 20 అలకేట్ చేస్తే 3 రోజుల్లో అలకేట్ అవుతే 4 రోజులు లిస్టింగ్ అవుతుంది, 5 రోజులు అమ్మేసుకోవచ్చు. 20% ఇన్స్టంట్ ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. షార్ట్ టర్మ్కి అయితే ఓకే, బట్
ఇన్వెస్ట్ అయ్యేటప్పుడు ఒక డిమ్యాట్ అకౌంట్లో కాకుండా డిఫరెంట్ డిమ్యాట్ అకౌంట్స్లో డిఫరెంట్ పర్సన్స్ డిమ్యాట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ లాంగ్ టర్మ్ అయితే మీరు ఐపీఓ రాకపోయినా కూడా లిస్ట్ అయిన తర్వాత కొనుక్కోవచ్చు. 20% మన లాంగ్ టర్మ్ ఏం 100% 200% అంటే 20% ఎక్స్ట్రా మార్జిన్తో కొనుక్కోవడం పెద్ద ఇదేం లేదండి. ఓకే, అలా తీసుకోవచ్చు. రైట్. ఎవరైనా సరే కొత్త వారు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉండదు, అండ్ సేవింగ్ ఎలా చేయాలనేది కూడా తెలియదు. సో అలాంటి వారికి సంబంధించి మీరు ఇచ్చే సలహా సూచన? ఇది ఒకటి ఉంటుందండి, మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఒక భయం ఉంటుందన్నమాట. అసలు ఎంటర్ అవుదామా, ఎందుకు ఎంటర్ అవ్వాలా, మార్కెట్ అంటే రిస్క్ కదా. మన వాళ్ళు ఒక మిత్ క్రియేట్ చేశారనమాట, స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డబ్బులు రావు, డబ్బులు పోతాయని. ఇది ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా 2 months బ్యాక్ మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందన్నమాట. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక అతను 60 years ప్లస్ ఉంటుంది, ఒక ఇన్సూరెన్స్ స్టోర్ పెట్టుకున్నాడు, చిన్నది పెట్టుకున్నాడు అనమాట. నేను మా తమ్ముడు వెళ్ళాను జస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆయన పిలిచాడు అనమాట. మా తమ్ముడు పిలిచి చైతు మా దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగాడు అనమాట. ఏం ప్రోడక్ట్ అంటే, నేను నార్మల్గా ఏం ప్రోడక్ట్ అంటే ఇన్సూరెన్స్ అన్నాడు. ఏ ఇన్సూరెన్స్ అంటే ఎండోమెంట్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీ అన్నాడు అనమాట. సరే అవి కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర ఉన్నాయా అంటే, ఇంకేమన్నా ఏం కావాలా మీకు అన్నాడు. నేను నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ అన్నా. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎవరు బాగుపడినారు? ఫస్ట్ క్వశ్చన్. 60 years ఆయన కాన్ఫిడెన్స్ చూడాలన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎవరు బాగుపడినారు? అదే కాన్ఫిడెన్స్తో ఒక ప్యానిక్ ఇన్వెస్టర్ దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా జీవితంలో ఇన్వెస్ట్ చేయడం అనమాట. సరే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే నేను ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎన్ని రోజుల్లో నా అమౌంట్ డబుల్ అవుతుంది? ఆయన చెప్పాడు 12 to 15 yearsలో మీ అమౌంట్ డబుల్ అవుతుంది అన్నాడు అనమాట. సరే 12 to 15, నేనైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో డబుల్ అవుతుంది నా అమౌంట్ అట్లా. ఏ మ్యూచువల్ ఫండ్స్లో 5 yearsలో డబుల్ అవుతుంది అమౌంట్ చూపించు అన్నాడు. ఆయన ముందర సిస్టమ్ ఉంది కదా, నేను జస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయించి ఆయన ముందర ఓపెన్ చేయించి ఒక ఫండ్, మ్యూచువల్ ఫండ్ నేను చెప్పాను అనమాట. చెప్తే అది మనకు 23% ఎంతో ఇచ్చింది ఆన్ అండ్ యావరేజ్గా 10 yearsలో. ఆయన అడిగా, ఒక మ్యూచువల్ ఫండ్ 5 yearsలో డబుల్ అవ్వాలంటే ఎంత రిటర్న్ రావాలని అడిగాను అనమాట. ఆయన 12% వస్తుంది అలా అన్నాడు. నేను అన్నాను లేదు 15% రావాలా, ఈ ఫండ్ ఎంత వచ్చింది చూడు అన్న, 23% వచ్చింది అన్నాడు. నేను ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడట్లేదు, గవర్నమెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఐసి, యూటీఐ వాటి గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. ఓకే, ఆయన పాయింట్ కూడా వ్యాలిడే కదా అని చెప్పి, సరేలే నీ గవర్నమెంట్ మ్యూచువల్ ఫండ్స్లోనే టైప్ చేయని ఒక ఫండ్ నేను చెప్పాను. అది 18% ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఓకేనా అంటే అప్పుడు అంటున్నాడు, మీరేం చేస్తారు, మనం కలిసి మ్యూచువల్ ఫండ్స్ చేద్దామా అని మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. క్లారిటీ వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలన్నమాట. కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్లా చాలా మా క్లయింట్స్ కూడా చాలామంది ఇనీషియల్గా భయపడి 2000, 3000 ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 1 lakh ఎస్ఐపి దాకా తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటారు, ఏం భయపడే అవసరం లేదు అని వాళ్ళే రెఫర్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఎఫర్ట్స్ తగ్గిస్తుంటారు అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.